ఫారెస్ట్రీ, లాగింగ్ అండ్ ఫిషింగ్, అక్వాకల్చర్. ఈరోజు మనం చూస్తే 4,48,382 కోట్ల నుంచి 5,19,485 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 3.49 ఉంటే ఇప్పుడు 15.89 అయింది. అగ్రికల్చర్ 22.86, హార్టికల్చర్ 21.29, లాస్ట్ ఇయర్ -5.27, హార్టికల్చర్ 5.78, లైవ్ స్టాక్ 5.63, 10.01. ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరి మాట్లాడుతానండి. అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసానండి. పెంచితే ఏం పెంచారు? 5.63 పెరిగింది. ఇప్పుడు 10.01 వచ్చింది. చాలదు, మినిమం 15% పైన పెరిగే అవకాశం ఉంది. ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం, లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది. దాని మీద శ్రద్ధ పెడుతున్నారు. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 4.29, ఇప్పుడు 2.49. దీంట్లో ఆ రెడ్ శాండ్వుడ్ అవన్నీ అమ్మడం వీలు కాలేదు, ఆ ప్రాబ్లం ఉంది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 2.02కు పడిపోతే 16% పెంచాం. ఇది అవకాశం ఎక్కువ ఉంది. 25 నుంచి 30% పెరుగుతుంది. హార్టికల్చర్ 25% పెంచే అవకాశం ఉంది. లైవ్ స్టాక్ 15% పెంచే అవకాశం ఉంది. ఈరోజు అదే చెప్పాము వాళ్ళందరికీ, దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను. అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, బయ్యర్స్ని తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికి కూడా. నెక్స్ట్, ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్. ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ మైనస్ ఉంది. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది. అది రికవర్ చేసాం, కానీ ఇంకా మైనస్ ఉంది. 1.38, లాస్ట్ టైం అయితే 22.75. మ్యానుఫ్యాక్చరింగ్ 11.44, ఈసారి 6.57. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ 22.61. కన్స్ట్రక్షన్ 9.97, 10.47. ఆవరేజ్ అని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్. నెక్స్ట్, ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్. బాగా చేయాల్సిన సెక్టర్ ఇది. ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 9.65 నుంచి 11.32, రైల్వేస్ 5.94 నుంచి 6.43, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 10.73 నుంచి 13.70, కమ్యూనికేషన్స్ 14.42 నుంచి 15.28, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 10.28 నుంచి 14.61, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 12.64 నుంచి 11.13, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.76 నుంచి 5.21, అదర్ సర్వీసెస్ 10.57 నుంచి 12.15. మొత్తం సర్వీస్ సెక్టర్లో 10.3 నుంచి 11.7. ఇవి వేరియస్ సెక్టర్స్. వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్. అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం 20% గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపు వస్తుంది. దీని మీద ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ మీకు ఈ మూడ్లో కూడా మీకు చూపించింది ఏ విధంగా ఎకానమీ గ్రో అవుతుందని చూపించాం. దానివల్ల తలసరి ఆదాయం ఎటు పెరుగుతుంది చూపించాం. లాస్ట్కి వచ్చేందుకు ఓన్లీ వన్ స్లైడ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కూడా మీకు చూపిస్తాం. దాని మీదనే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. నెక్స్ట్, ఇది 2016లో ఏపీ ఇవన్నీ పాపులేషన్ అన్నమాట 4.95 కోట్లు. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో 122 కోట్లు. ఇప్పుడు 21 అయింది, 26కు వస్తున్న 143 కోట్లు. ఇండియా అయితే మంది 5.38. ఆల్ ఇండియా 1.8కి వస్తూ ఉంది, మంది 1.51కి వస్తూ ఉంది. 31 వచ్చే కొద్దికి 148 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 5.42 కోట్లు, 1.72, 1.5కి వస్తున్నాం. 2046కు చూస్తే 161 కోట్లు, ఇక్కడ 5.42 లక్షలు. ఇక్కడి నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. 31 నుంచి
వరుసగా స్టాగ్నేషన్, ఇంకా డిమినిషన్కి వస్తున్నాం. అంటే 31 నుంచే డిమినిషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన రేటు కానీ ఇట్నే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినిషన్కి వస్తుంది. 51 తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్. దీనికోసం నేను ఏమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్, రీప్లేస్మెంట్ 2.0, 2.1 రీప్లేస్మెంట్ ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువైతే ఎక్కువ అవుతుంది, తక్కువైతే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే 2025 1.8 అక్కడ ఉన్నారు, ఇప్పటికే 1.93 21కే. అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతూ ఉంది. మందైతే 1.51 ఇంకా బాగా తగ్గిపోయింది. సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది, డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. ఇంకా రాను రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంకా డిమినిషింగ్ పాపులేషన్. వాళ్ళకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్. ఆస్తి జనాభాని అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాని శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. సో వీ మస్ట్ నో హౌ టు విజువలైజ్ థింగ్స్, వర్క్ ఫార్వర్డ్. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15%, ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం, పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం, డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తే మనం మీరు చూశారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది. దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, గార్డెన్స్ పెట్టుకున్నారు, మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు, డ్రై అయిపోయింది, మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్. వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, భూమి ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆకాశం హద్దుగా పనిచేయచ్చు. బట్ 1% గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. డబుల్ కానీ గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇదేనా గ్రోత్ సినారియో. నెక్స్ట్ కదా, నెక్స్ట్ ఇది. ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి.
అంతే. మన ప్రజలు కూడా తెలివైనగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేసేది లేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కడి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నా. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం 1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే నో యాక్షన్, నేను అందుకనే విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందని నన్ను. నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్. డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం, భూమి విలువ పెరగల. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1,00,000 రూపాయలు